విజయం సాధిస్తారని అనుకున్నారా మీరు? సో, ఇక్కడ మెడల్ మిస్ ఇండియా అయితే నేను అనుకోలేదు. నేను మిస్ ఆంధ్ర నుంచి పార్టిసిపేట్ చేశాను మా విజయనగరం తరపు నుండి. ఓకే. సో, విజయనగరం అంటే నేను ఒకలా చేస్తే గెలిస్తే విజయనగరమే రావచ్చు అని అనుకున్నా. హ్మ్. ఎందుకంటే ఈ మిస్ ఇండియా నేషనల్ అనేది ఎక్కడెక్కడి నుంచో చాలా మంది పార్టిసిపేట్ అవును. చేశారు. ఒక 40-50 మెంబర్స్ పార్టిసిపేట్ చేశారు. సో, చాలా మంది చాలా రకాలుగా ఎవరి స్కిల్స్ వాళ్ళకి ఉంటాయి కదా! హ్మ్. సో, వీళ్ళ మధ్య నేనేం గెలుస్తానులే అన్న ఉండే. హ్మ్. మళ్ళా ఈవెంట్ దగ్గరికి వెళ్ళేటప్పటికి ఎక్కడో చిన్న హోప్ వచ్చింది. హ్మ్. నేను ఎక్కడో గెలుస్తానేమోలే. వాళ్ళని చూడంగానే మనకన్నా అలాంటి కొంచెం నేనే చూడగానే బెటర్ అనుకున్నారా? నేనే కొంచెం ఆహా! అనుకోని ఎక్కడో నేను గెలుస్తాలే అన్న ఆ! హోప్ వచ్చింది. ఆహా! హోప్ వచ్చిన తర్వాత ఇంకా పార్టిసిపేట్ చేశాను. ఓకే. ట్రెడిషనల్ రౌండ్, వెస్టర్న్ రౌండ్. విన్ అయిపోయారు. సో, ఓకే. అంటే విన్నర్‌గా మిమ్మల్ని ప్రకటించినప్పుడు, శశిరేఖని విన్నర్‌గా ప్రకటించినప్పుడు మీరెలా ఫీల్ అయ్యారు? నా లైఫ్‌లో హ్యాపీ మూమెంట్ ఏదైనా ఉందంటే మిస్ ఇండియా అనేదే చెప్పుకుంటా. ఆ! ఎందుకంటే చాలా మంది ఉంటారు. ఇంకా స్టేజ్ పైన మెంటర్స్ వచ్చి కొరియోగ్రాఫర్స్ అనగా, హ్మ్. ప్రొడ్యూసర్స్ సార్స్ అనగా సో అందరూ వచ్చి క్రౌన్ పెట్టి ఇండియా తరపున శ్వాస్ చేసి అదే. గోల్డ్ మెడలిస్ట్ అవార్డ్స్ ఇచ్చేటప్పుడు ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఓకే. అందరు ట్రాన్స్‌లేనా? లేకుంటే లేదు, అమ్మాయిలతోనే? అమ్మాయిలతోనే అమ్మాయిలతోనే మీరు పార్టిసిపేట్ చేసి అమ్మాయిలతోటే ఒక ట్రాన్స్ పార్టిసిపేట్ చేశాను. విజయం సాధించారు. యాహ్! ట్రాన్స్ ఎవరు లేరు. ట్రాన్స్‌ని ఒక్క అమ్మాయిని. వావ్! వావ్! సో మిగతా వాళ్ళందరూ ఫీమేల్సే. వావ్! సూపర్. ఒక ట్రాన్స్ అయ్యుండి కూడా అమ్మాయిలను ధీటుగా దాన్ని కాంపిటీషన్ ఇచ్చి విన్ అవ్వడం జరిగింది. ఓకే. తర్వాత విన్ అయిన తర్వాత ఫ్యామిలీ నుంచి ఎలా సపోర్ట్ వచ్చింది? మీ కమ్యూనిటీ నుంచి ఎలా? మాది కమ్యూనిటీ నుంచి కూడా బానే సపోర్ట్ వచ్చింది. హ్మ్. బానే మా మమ్మీ అనగా, అత్తయ్య అనగా, మమ్మీ వాళ్ళు, మా ఫ్రెండ్స్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఆ! సో అలానే విలేజ్‌లో అయితే ఇంకా రెస్పాన్స్ ఎక్కువ వచ్చింది. అచ్చా! మా విలేజ్‌లో మంచి పేరు తెచ్చావు. ఆ! మంచి మీ మమ్మీ డాడీకి పేరు నిలబెట్టావు. మీ మమ్మీ డాడీకి మంచి పేరు వచ్చింది. ఓకే. సో హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఓకే. మా మమ్మీ డాడీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి గర్వంగా ఉన్నారు ఇప్పుడు. ఓకే. ఎవరైనా లవర్స్ ఉన్నారా మీకు? బాయ్ ఫ్రెండ్? ప్రెజెంట్ అయితే ఆ! బెస్టీ అనుకోండి. ఆహా! సో ఒక అబ్బాయితో ఉన్నారా? ఉన్నా. హ్మ్. అంటే ఫీలింగ్స్ అన్నీ ఒక అమ్మాయిలాగా ఉంటది గదా! మళ్ళీ యాహ్! ఇప్పుడు అంటే చాలా మంది ఇప్పుడు ట్రాన్స్‌జెండర్స్ అంటే కొంతమంది సెక్స్ వర్కర్స్ చేస్తుంటారు గదా! మీరు అలాంటి వర్క్‌కి ఏమైనా వెళ్ళడం జరిగిందా? లేదు. నేను 4 ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలోనే ఉన్నా. ఓకే. సో ఈ జూనియర్ ఆర్టిస్ట్‌గా వెళ్తూ, మేకప్ అసిస్టెంట్‌గా వెళ్తూ, మహతి గారు అసిస్టెంట్‌గా చేస్తూ ఇందులోనే ఉన్నా. కమ్యూనిటీ మంచి సపోర్టు. ఓకే. కమ్యూనిటీ దగ్గరికి వెళ్తూ ఉంటా భిక్షాటనకి క్లోజ్‌గా. వెళ్తారా ఏమన్నా? భిక్షాటన అంటే అడగడం షాప్ షాప్‌లలో. షాపు. ఏమైనా ఒక గ్రూప్‌గా 4, 5 మెంబర్స్ ఉన్నారనుకో, సో వాళ్ళతో పాటు నేను కూడా వెళ్తా. వాళ్ళు అడగడం, చేయడం చేస్తారు. పెద్దోళ్ళు మమ్మీ లాంటోళ్ళు, అత్తయ్య లాంటోళ్ళు ఉంటారు కదా! హ్మ్. సో వాళ్ళతో పాటు అప్పుడప్పుడు వెళ్తూ ఉంటా. ఓకే. అంతే. వెళ్తుంటారు. హ్మ్. కానీ అప్పుడప్పుడు బాధ అనిపిస్తది గదా! ఆ! చాలా వాళ్ళు కూడా చాలా సపోర్ట్, ఎవరి సపోర్ట్ లేక మేము కమ్యూనిటీలోకి వస్తాము. ఆ! సో చాలా రోడ్ పైకి వెళ్ళేటప్పుడైనా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు వాళ్ళు. హ్మ్. తిడుతుంటారు. కొంతమంది టీజ్ చేస్తుంటారు. మళ్ళీ మీరు అందంగా ఉన్నారు గదా! మీకెవరైనా టీజ్ చేయడం ఏదన్నా ఎలాంటి టీజెస్‌ని మీరు నేను అనుభవించారా? ఎప్పుడు ఎవరితో గొడవ పడలేదు. అహా! పడకున్నా గూడా వాళ్ళు టీజ్ చేస్తుంటారు గదా! హ్మ్. అట్లాంటి ఏమన్నా ప్రాబ్లమ్ ఫేస్ చేశారా? ఏం లేదు. ఇండస్ట్రీలో ఎవరైనా ప్రపోజ్ చేయడం జరిగిందా? అమ్మాయి అనుకుని తర్వాత మీరు ట్రాన్స్ అని ఇండస్ట్రీలో కూడా వచ్చే ప్రపోజల్స్ వచ్చాయి. వచ్చాయా? ఓకే. కానీ నాలాగా ఇప్పుడు నేనెలా కష్టపడుతున్నానో ఒక అసిస్టెంట్‌గా, ఆ! వాళ్ళు కూడా ఒక గ్రూప్స్‌లో అచ్చా! ఒక అచ్చా! కొరియోగ్రాఫర్ అసిస్టెంట్‌గా, మేకప్ ఆహా! జూనియర్ ఆర్టిస్ట్‌గా. ఓకే. హ్మ్. హుహు. ఇస్తున్నారు. అట్లా వాళ్ళు గూడా ప్రపోజ్ చేస్తున్నారనమాట. కన్ను పడ్డదనమాట శశిరేఖ మీద. అసలు లైఫ్ యాంబిషన్ ఏంటిది మీకు? ఏం గావాలని ఉంది? ఏం కావాలి? నేనొక మిస్ వరల్డ్ దాకెళ్ళాలి. ఓహో! ఇండియాతో సరిపెట్టుకోరు. ఆ! మిస్ ఇండియా తరపున మిస్ వరల్డ్‌గా ఎళ్ళాలి. చాలా ఓకే. ఇండోనేషియా చాలా అదర్స్ హ్మ్. దీని నుంచి వస్తారు కాబట్టి నేను కూడా ఒక ఇండియా తరపున మిస్ వరల్డ్ దాకెళ్ళాలి. ఓకే. సో మన టాలీవుడ్‌లో అయితే ఒక బిగ్ బాస్ ఆపర్చునిటీ కోసం బిగ్ చూసి బాస్ గూడా ఓకే. మరి ప్రియాంక గారిని కలిసారా? బిగ్ బాస్ ప్రియాంక గారిని? అక్కడని చూసాను గానీ కలవలేదు. తను గూడా చాలా అందంగా ఉంటది. చాలా ఓకే. బావుంటది. అదే. సో బిగ్ బాస్ ఆపర్చునిటీ వచ్చి మంచి ఆఫర్స్ వచ్చి మూవీస్‌లో, సీరియల్స్‌లో ఆ! హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్స్ గాని, చెల్లెల క్యారెక్టర్స్ గాని చేయాలంటే నాకు చాలా ఇష్టం. చాలా ఇష్టమా? హ్మ్. ఓకే. సో అటువంటి ఆపర్చునిటీస్ ఏమైనా వస్తే ఖచ్చితంగా హీరోగా ఛాన్స్ వస్తే సందీప్ కిషన్ గాకుండా ఎవరు పక్కన జేయాలని ఉంది మీకు? సందీప్ కిషన్ కాకపోతే విజయ్ దేవరకొండ. ఆ! విజయ్ దేవరకొండ గారంటే కూడా ఇష్టమా నీకు? ఓకే. బావుంటాడు చాలా బాగుంటాడా? రొమాంటిక్‌గా. అచ్చా! విజయ్ దేవరకొండ గారికి ప్రపోజ్ చేయండి. ఐ లవ్ యూ విజ్జు. ఆ!
ఫుల్ పేరు చెప్పండి, విద్య అంటే చాలా మంది వస్తారు. విజయ్ అంటే విజయ్ దేవరకొండ విజ్జు అని షార్ట్ కట్. అచ్చా అచ్చా. సారీ సార్. ఆ. సో ఆహా. బాగుంటారు. చెప్పండి, ఏం నచ్చుతుంది విజయ్ దేవరకొండలో? ఆ బాడీ ఫిట్నెస్, ఆ, ఒక రొమాంటిక్ గా ఉంటారు, హెయిర్ స్టైల్. ఆ, ఓకే, రొమాంటిక్ గా. ఓకే, అంటే వాళ్ళని హీరోస్ ని చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? గట్టిగా వెళ్ళి హక్ చేసుకోవాలనిపిస్తుంది. హీరోస్ ని చూసినప్పుడు అనిపిస్తుంది కదా, ఒక్కసారైనా డేట్ చేయాలనిపిస్తుంది హీరోస్ తోనే? ఎప్పుడు అలా అనిపించలేదు. ఓకే, డేట్ అంత థింక్ చేయలేదు నేను ఇప్పుడు. సో వీళ్ళతో డేట్ చేయాలి, వీళ్ళతో డేట్ చేయాలని. అచ్చా అచ్చా. ఓకే, ఒకసారి మీ అవార్డ్స్ చూపెట్టారా? ఫస్ట్ నా కిరీటం. ఓకే. ఇది నా గోల్డ్ మెడల్ బ్యూటీ పేజెంట్ అనీస్ క్రియేషన్ బ్రాండ్. ఓకే. సో ఇండియా తరపున ఒక స్వాష్ అనీస్ బ్రాండ్ నుంచి బ్యూటీ అవార్డ్స్. వావ్, సూపర్, నైస్. నేషనల్ So, లెవెల్ Icon బ్యూటీ Golden పేజెంట్ ఇండియా టాప్ స్టార్ మోడల్స్ 2025 గ్రాండ్ ఫైనలిస్ట్ అవార్డు విన్నర్ అది. ఓకే, అవార్డు విన్నర్. సూపర్. అంటే ర్యాంప్ వాక్ చేసేటప్పుడు చక నడవాలి కదా, అమ్మాయిలకు ధీటుగా ఇంకా మీరే బాగా చేయొచ్చు కదా. అమ్మాయి అంటే నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేస్తా అక్కడ కూడా, నాకు అంత అలవాట్లేదు. సో వాక్ చేయడము, ఓకే. ర్యాంప్ వాక్. సో మా మేడం ఒక మెంటర్, ఒక 3 days అలాగే నాకు ఫస్ట్ నుంచి ఇలా ఉండాలి ఇలా ఉండాలి. సార్ అనీష్ సార్ కూడా చాలా సపోర్ట్ ఇచ్చి ఇలా ఉండాలి. 3 hours నేను 1 ఇంచి హీల్ పైన నిల్చున్నా. అయ్యో. నా లెగ్స్ మొత్తం బబుల్స్ చాలా హీల్స్ వేసుకోవాలి. 1 ఇంచి హీల్ 5 inches హీల్ ఇంత ఉంటే, సో అంత హీల్ పైన నేను నిల్చున్నా. నాకు ఫస్ట్ టైం అంత హీల్, నేనే హైట్, నా హైట్ కి ఇంకా హైట్ జెండర్. సో అలా 1 ఇంచి హీల్ పైన 3 hours అలానే ఉంచేసారు. ఏడ్చేసాను నేనైతే. ఫస్ట్ అలవాట్లేదు, ఎక్కడ సపోర్ట్ పట్టుకుందామన్నా సార్ తిడుతున్నారు, కూర్చొని ఇస్తలేదు, ఆ హీల్ తీసి పక్కన పెట్టనిస్తలేదు, ఆ హీల్ తోటే నిల్చోమంటున్నారు టీ స్టాండ్ లో. సో బాగా ఇబ్బంది పడ్డారు. చాలా ఏడ్చేసా, లెగ్స్ మొత్తం బబుల్స్ కట్టేసాయి నాకు. అంటే అమ్మాయిలు అక్కడ ఉన్నప్పుడు ఈర్ష్యపడేసి మిమ్మల్ని కొంచెం టీజ్ చేయడం కానీ, ఇదేంటి ట్రాన్స్జెండర్ వచ్చేసి మమ్మల్ని పార్టిసిపేట్ అలాంటిది ఏమన్నా రూమర్స్ ఏమైనా ఎదుర్కొన్నారా? ఆహా లేదు, కానీ నాకు ఒక అమ్మాయిని చూసి అలానే అనిపించింది. సో అది నన్ను చూసి కొంచెం నాకు యాటిట్యూడ్ చూపించేది. ఓకే. సో ఆ అమ్మాయి అలా ఫీల్ అయి ఉండొచ్చు. ఫీల్ అయింది. ఓకే. ఏంటి ఏమేమి తింటుంటారు మీరు మీ బాడీ మెయింటెనెన్స్ కి? నేను ఏం తింటాను, నాకు ఇప్పుడు ఆకలిస్తే అప్పుడే తింటాను. అది ఇదేనేం చూడను, అన్ని తినేస్తాను. మీ ఇట్లా ఫిగర్ కి ఏంటిది రహస్యం అనేది? ఎక్సర్సైజా, యోగానా, ఏంటిది? యోగా చేయను, సో జిమ్ కూడా వెళ్తాను. సో జిమ్ కి వెళ్తాను. యూనిసెక్స్ జిమ్ లేకుంటే? యూనిసెక్స్. ఓకే, అక్కడ అబ్బాయిలందరూ మిమ్మల్ని చూస్తారేమో కదా. నేను ఇప్పుడు అలా అర్థం గమనించలేదు. నిజంగా ఆ జిమ్ అబ్బాయిలు చూస్తే ఏమనిపిస్తుంది చెప్పండి? జిమ్ లో వెళ్ళినప్పుడు అందరు ఓవర్ గా చేస్తుంటారు, వాళ్ళని అనిపించే ఏమనిపించింది? కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తారు అనిపిస్తుంది. ఒక్క జిమ్ అబ్బాయి కూడా నచ్చలేదా వాళ్ళ బాడీని చూసి మీకు? నేను ఎప్పుడు అంత పర్ఫెక్ట్ గా జిమ్ ఒక్క అబ్బాయితో కూడా. సో నేను వెళ్ళాను మా ట్రైనర్ తోటే, అంటే హాయ్ బాయ్ వస్తాను, ట్రైనర్ తో నేమ్ పెట్టేసి వెళ్ళిపోతాను లోపలికి. మళ్ళీ అవుట్ వచ్చేటప్పుడు అయిపోయింది సార్ వెళ్ళిపోతున్నాను అంటే. జిమ్ ట్రైనర్ తో ఒక్కరితోటే నేను మాట్లాడేది. ట్రైనర్ ఎప్పుడు మీకు ప్రపోజ్ చేయలేదా? అమ్మో, అతన్ని నేను అలా ఎప్పుడు చూడలేదా? సో అతను ఓకే, అలా అన్నమాట జిమ్ బాయ్. ఓకే, రొమాంటిక్ గా చేయాలంటే ఎక్కడికి వెళ్తారు? ఏ హీరోతోనే? అంటే ఇప్పటిదాకా వీళ్ళిద్దరు కాకుండా ఇంకొక హీరో రొమాంటిక్ గోవాకి వెళ్ళాలంటే ఏ హీరోతో వెళ్తారు? హీరో ఏం లేదు, మీ ఫ్రెండ్స్ లో ఎవరితో వెళ్తారు? అబ్బాయితో? అబ్బాయి నా ఫ్రెండ్ ఒక బెస్ట్ చెప్పారు కదా. ఓకే, పేరు వద్దులే కానీ అబ్బాయి కొంచెం ముస్లిం. సో నాకు బిఫోర్ నుంచి ఆ అబ్బాయి ఒక బెస్టీ. బిఫోర్ బాయ్ గా ఉన్నప్పటి నుంచి నాకు సపోర్ట్, చాలా ఇష్టం అబ్బాయి అంటే. సో పేరు చెప్పాను, అబ్బాయి అంటే చాలా ఇష్టం. వెళ్తారా? వెళ్ళాలి అన్న ఆపర్చునిటీ వస్తే ఖచ్చితంగా అబ్బాయిని తీసుకుని వెళ్ళి ఎంజాయ్ చేసి వస్తాను. ఓకే, వెళ్ళండి హ్యాపీగా అండ్ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్ వన్స్ అగైన్. ట్రాన్స్ గా కూడా మీరు ఒక విజయం సాధించారు. ఇలాంటి విజయాలు మరెన్నో సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎక్కడ కూడా ట్రాన్స్ అని ఫీల్ కాకండి, గో హెడ్ అయ్యి అనే వాళ్ళు అంటూనే ఉంటారు, మన గమ్యం మనం చేరుతూనే ఉండాలి, అంతే కదా. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి, ఆపర్చునిటీ ఇచ్చి చేసినందుకు థ్యాంక్ యూ.